నమస్తే నేను రోజా వెల్కమ్ టు హలో డాక్టర్. హలో డాక్టర్ లో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎక్కువగా ఏ వయసు వాళ్ళలో వస్తుంది, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇవాళ ఈ టాపిక్స్ పై మనతో డిస్కస్ చేయడానికి ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి డాక్టర్ అవినాష్ తిప్పని గారు అండ్ డాక్టర్ రాహుల్ నారాయణ్ మద్ది గారు. వాళ్ళని అడిగి అన్ని డౌట్స్ ని క్లారిఫై చేసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్స్ తో మాట్లాడొచ్చు. హలో అండి. హలో. సో ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడున్న క్యాన్సర్స్లో ఒక పెద్ద క్యాన్సర్గా అవతరించింది. అసలు లంగ్ క్యాన్సర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఎలాంటి కారణాలు ఉంటాయి అసలు? సో సాధారణంగా అన్ని క్యాన్సర్స్ గురించి మనం ఎలా తెలుసుకుంటామో లంగ్ క్యాన్సర్ గురించి కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలుసుకోవడానికి ఏంటంటే దిస్ ద నెంబర్ 1 కిల్లర్ ఇన్ ద వరల్డ్. అంటే అన్ని క్యాన్సర్స్లో నెంబర్ 1 అంటే మొదటి దశలో ఏ క్యాన్సర్ ఉంది, మొదటి ర్యాంకింగ్లో ఏ క్యాన్సర్ ఉంది అంటే లంగ్ క్యాన్సర్ ఉంది. సో దీనికి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కూడా తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్కి రావడానికి ముఖ్యమైన కారణం స్మోకింగ్. సో 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్ అయితే ఏదైతే ప్రపంచంలో మనం చూస్తామో దానికి కారణం ఏంటంటే స్మోకింగ్. సో ఏంటంటే ఇది ఒక రివర్సిబుల్ ఆర్ ప్రివెంటబుల్ కాజ్ అనమాట. అంటే స్మోకింగ్ మానేస్తే ఈ 90% వాళ్ళలో మన లంగ్ క్యాన్సర్ని మనం అరికట్టవచ్చు. సో ప్రపంచం మొత్తం దేశాలు, అంటే ఒక దేశంలో తక్కువ ఉందని ఒక దేశంలో ఎక్కువ ఉంది, మొత్తం వరల్డ్ స్టాటిస్టిక్స్ మొత్తంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది లంగ్ క్యాన్సర్. సో దానికి ముఖ్యమైన కారణం టొబాకో స్మోకింగ్, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్స్ అన్నీ లాస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంటుంది. సో మూడోది ఏంటి అంటే ఈ లంగ్ క్యాన్సర్ ప్రివెంటబుల్ కాజ్. అంటే ఏంటంటే మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే తప్పకుండా ఈ లంగ్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. తర్వాత ఈ లంగ్ క్యాన్సర్కి వచ్చే కారణాల్లో ఫస్ట్ కారణం ఏంటంటే స్మోకింగ్. 90% ఈజ్ బికాజ్ ఆఫ్ స్మోకింగ్. సెకండ్ వచ్చేసి ఏంటంటే పొల్యూషన్. సో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కూడా ఇది ముఖ్యమైన కారణం లంగ్ క్యాన్సర్కి. సో ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత ఈ సిటీస్లో ఉండే పాపులేషన్కి ఎక్కువ లంగ్ క్యాన్సర్ మనం చూస్తుంటాం. మూడో కారణం వచ్చేసి ఏంటంటే ఇన్సైడ్ హౌజెస్ లోపల ఏంటంటే ఈ చార్కోల్ అంటే బొగ్గుతోని వంట చేయడం, ఆ తర్వాత కర్రల పొయ్యిలతో వంట చేసి ప్రాపర్గా చిమ్నీ లేకుండా సాధారణంగా మనం విలేజెస్లో చూస్తుంటే సో కంటైన్డ్ హౌసెస్లో ఈ పొగ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. దీనికి కూడా రీసెర్చ్ జరిగింది, చైనాలో కూడా ఐడెంటిఫై చేశారు. ఏంటంటే ఎక్కడైతే చార్కోల్ ఈ కోల్తోని బొగ్గుతోని ఎక్కడైతే వంట చేస్తారో కన్సీల్డ్ ఇంట్లో చిమ్నీ లేకుండా బయటికి పోకుండా అక్కడ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్. తర్వాత నాలుగో కారణం వచ్చేసి ఏంటంటే యాస్బెస్టస్ అంటే నాపరాయి. సాధారణంగా అంటే ఇంటి రేకులు మీరు చూస్తుంటే దాన్ని నాపరాయి అంటారు. ఈ నాపరాయి తయారు చేసే ఇండస్ట్రీస్లో అంటే యాస్బెస్టస్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళలో లంగ్ క్యాన్సర్ ఉంటుంది. సో ఈ నాపరాయి ఇండస్ట్రీ ఏంటంటే సాధారణంగా ఈ ప్లంబింగ్కి సంబంధించిన సామాగ్రి, ఆ తర్వాత పెయింట్కి సంబంధించిన సామాగ్రి, ఈ రేకులకు సంబంధించిన సామాగ్రి. సో దీన్ని ఒక ఆక్యుపేషనల్ హజార్డ్ అంటే ఆక్యుపేషనల్ అంటే వీళ్ళు ఈ యాస్బెస్టస్ నాపరాయికి సంబంధించిన కంపెనీలో పనిచేయడం వల్ల ఈ యాస్బెస్టస్ వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన కారణం వచ్చేసి అంటే రాడాన్ అంటాం. రాడాన్ అంటే ఏంటంటే యురేనియం అనేది ఒక మెటల్ ఉంటుంది అనమాట. ఈ యురేనియం ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో సో థర్మల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి యురేనియంని మనం వాడుతుంటాం. సో యురేనియం అయితే ఎక్కడైతే వాడతారో దాని నుండి రాడాన్ అనేది బయటకు వస్తుంది. సో ఈ రాడాన్ ఏంటంటే ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. సో దీనివల్ల కూడా మనకు లంగ్ క్యాన్సర్. సో ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే స్మోకింగ్ దగ్గర నుండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇంట్లో వంట, నెక్స్ట్ వచ్చేసి ఈ రాడాన్, ఇవి ముఖ్యంగా మన లంగ్ క్యాన్సర్ కారణాలు చెప్పవచ్చు. ఓకే అండి. రాహుల్ గారు మరి నాన్ స్మోకింగ్ క్యాన్సర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు డాక్టర్ అవినాష్ అన్నట్టు స్మోకింగ్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ రావడానికి స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ కాజ్. అంటే మేము చూస్తున్న 100 కేసులు చూస్తే అందులో 90 to 95% ఆఫ్ కేసెస్ ఈజ్ బికాజ్ ఆఫ్ స్మోకింగ్ ఒకటే కాదు, అంటే స్మోక్లెస్ టొబాకో అంటే మనం నోట్లో వేసుకునే గుట్కాతోని కూడా ఈ స్మోకింగ్ రావచ్చు. ఈ గుట్కా వేసుకున్నా లేకపోతే స్మోక్ చేసినా కూడా, నషం తీసుకున్నా, ఎటువంటి టొబాకో ప్రోడక్ట్స్ ఎటువంటిది తీసుకున్నా కూడా మన బాడీలోకి వితిన్ 10 secondsలో ఆల్మోస్ట్ ఒక 7,000 కెమికల్స్ దాకా లోపలికి వెళ్ళిపోతాయి మన బాడీలో. ఆ 7,000 కెమికల్స్లో ఆల్మోస్ట్ 700 to 800 కెమికల్స్ ఆర్ ఫౌండ్ టు బి హార్మ్ఫుల్. ఈ 700 కెమికల్స్లో మళ్ళీ ఒక 10% అంటే 70% అంటే ఒక 70 కార్సినోజన్స్ దాకా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మనం తీసుకునే ఈ స్మోకింగ్ మన స్మోక్లెస్ టొబాకో అంటే
గుట్కా ద్వారా కానీ, నషన్ ద్వారా కానీ, స్మోకింగ్ ద్వారా ఎటువంటి పదార్థాలు తీసుకున్న టొబాకో రిలేటెడ్ మనకు వచ్చే ఈ కెమికల్స్, లోపలికి పోయే కెమికల్స్లో ఆల్మోస్ట్ 70 కార్సినోజన్స్, అంటే 70 పక్కా ప్రూవెన్ కార్సినోజన్స్, అంటే లంగ్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఉన్న ఈ కార్సినోజన్స్ ఉంటాయి మన బాడీలో. సో ఈ స్మోకింగ్ వల్ల వచ్చేది ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ లంగ్ క్యాన్సర్ అన్ని స్మోకింగ్ వల్ల వస్తాయి. కొన్నిసార్లు స్మోకింగ్ లేకుండా కూడా లంగ్ క్యాన్సర్స్ రావచ్చు. ఇవి ఎవరిలో వస్తాయంటే చాలామంది లేడీస్లో, మన ఇండియాలో అయితే ఆడవాళ్ళు ఎక్కువ మంది స్మోక్ చేయరు. అన్లైక్ వెస్ట్రన్ కంట్రీస్, ఆ కంట్రీస్లో ఎక్కువ స్మోకింగ్ ఉంటుంది, ఆడవాళ్ళు కూడా చేస్తారు. మన ఇండియాలో ఎక్కువ ఆడవాళ్ళు స్మోక్ చేయకపోయినా కూడా వీ సీ లాట్ ఆఫ్ లంగ్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్స్. ఆడవాళ్ళలో వచ్చే లంగ్ క్యాన్సర్స్, కొన్ని అడినో కార్సినోమా అని కొన్ని మోడల్స్ ఉంటాయి లంగ్ క్యాన్సర్స్లో. ఈ అడినో కార్సినోమా మోడల్స్, బ్రాంకో ఆల్వియోలర్ కార్సినోమా అని కొన్ని మోడల్స్ ఉంటాయి. ఈ క్యాన్సర్ మోడల్స్లో ఈ మనం ఎక్కువగా చూస్తుంటాం. ఈ మోడల్స్ కూడా స్మోకింగ్ లేని వాళ్ళలో వస్తాయి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది ఇంట్లో స్మోకర్స్ ఉంటారు, ఈ ఫాదర్స్ కానీ చాలామంది స్మోక్ చేస్తున్నప్పుడు పక్కకు పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటారు, కజిన్స్ ఉంటారు స్మోక్ చేయని వాళ్ళు, వాళ్ళకు కూడా ఈ లంగ్ క్యాన్సర్ రావచ్చు. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. సో ఈ స్మోక్ చేయని వాళ్ళు, అంటే వాళ్ళ పక్కకున్న వాళ్ళు స్మోక్ చేసినా వీళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా కేసెస్లో స్మోకింగ్ లేకుండా కూడా మనం లంగ్ క్యాన్సర్ చూడొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. ఓకే అండి, మరి లంగ్ క్యాన్సర్కి లక్షణాలు ఏ విధంగా బయటపడతాయంటారు? సో లంగ్ క్యాన్సర్కి ఉండే లక్షణాలు అన్ని క్యాన్సర్స్కి ఉండే లక్షణాలు లాంటివే. సో ముఖ్యంగా ఏంటంటే లంగ్ క్యాన్సర్ ఈ లక్షణాలు మోస్ట్లీ పబ్లిక్ విస్మరించడం ఎలా చేస్తుంటే టీబీకి సంబంధించిన లక్షణాలు ఏమో అని విస్మరిస్తుంటారు. సో లంగ్ క్యాన్సర్కి ఉండే ముఖ్యమైన లక్షణం ఏంటంటే దగ్గు. సో సాధారణంగా ఎవరికి దగ్గు వచ్చినా మామూలు దగ్గు, జలుబు అని అనుకుంటుంటారు. ఆ తర్వాత ఈ దగ్గుతో పాటు అప్పుడప్పుడు కళ్ళెలో బ్లడ్ పడ్డం, ఆ తర్వాత ఛాతీలో నొప్పి, ఆ తర్వాత ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఏంటంటే ఆకలి మందగిస్తుంటుంది. సో అంటే దగ్గుండి, ఆ తర్వాత కళ్ళలో బ్లడ్ పడి, ఆ తర్వాత ఆకలి మందగించడం, ఆ తర్వాత వెయిట్ లాస్ అంటే బరువు తగ్గడం. సో ఇవన్నీ ఎవరికి ఉంటే మనం క్యాన్సర్ అని మనం సస్పెక్ట్ చేయొచ్చు అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్, అంటే ఒక 50 దాటిన వాళ్ళు ఎవరైనా స్మోకింగ్ హిస్టరీ ఉండి, ఛాతీలో నొప్పి, అంతేకాకుండా కొంతమందికి ఆయాసం కూడా వస్తుంటుంది, అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనమాట, ఆయాసం అనమాట. సో ఈ 5 కారణాలు. అంతేకాకుండా ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్ మేము సాధారణంగా చూసేవి ఏంటంటే అన్ని 4th స్టేజ్లోనే ప్రజెంట్ అవుతుంది. సో పేషెంట్ వచ్చి మాకు చెప్తారు, సార్ ఒక వారం నుండి దగ్గులేస్తుంది, ఆకలి మందగించింది, కళ్ళలో బ్లడ్ పడుతుంది, బరువు తగ్గిందని చెప్తుంటాం. ఇక ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఎట్లా ప్రజెంట్ అవుతారంటే సడన్గా నడుము నొప్పి లేస్తుంది సార్, ఒక వారం నుండి దగ్గుంది, ఆ తర్వాత నడుము నొప్పి లేస్తుంది. కొంతమంది ఏంటంటే మొహం ఉబ్బరం, అంటే ఎస్విసి సిండ్రోమ్ అని చెప్తుంటాం అనమాట. సో మొహం ఉబ్బరంతోనే హాస్పిటల్కి రావడం జరుగుతుంటాయి. సో వేరిడ్ ప్రజెంటేషన్స్గా ఉంటాయి. సో క్రానిక్ స్మోకింగ్ హిస్టరీ, స్మోకర్ అయ్యి ఉండి ఈ లక్షణాలు ఉంటే వెంటనే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆ లక్షణాల గురించి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ లంగ్ క్యాన్సర్లో ఇప్పుడు తను చెప్పినట్టు ఈ లక్షణాలే కాకుండా చాలామంది పేషెంట్స్ ఒక వామిటింగ్స్తోని కానీ, హెడేక్తోని కానీ దే గో టు న్యూరాలజిస్ట్, ఒక నరాల డాక్టర్ దగ్గర పోతారు. వాళ్ళు అక్కడ చూసి ఒక స్కాన్ చేసినప్పుడు బ్రెయిన్లో, మెదడులో కొన్ని గడ్డలు కనబడుతుంటాయి. ఆ గడ్డలకు ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీ చేసుకొని ఆ ముక్క పరీక్ష మనం వాళ్ళ టెస్ట్కి పంపించినప్పుడు అందులో లంగ్ క్యాన్సర్ ఉందని బయటపడుతుంది. సో మెదడులో గడ్డలు ఉన్నప్పుడు వాటికి సర్జరీ చేసుకున్నప్పుడు ఆ ముక్క పరీక్షలో లంగ్ క్యాన్సర్ని బయటపడిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి రిఫర్ చేస్తారు చాలాసార్లు. అప్పుడు వచ్చిన తర్వాత మేము మళ్ళీ పెట్ స్కాన్ చేస్తే అప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న టిష్యూ ఏదైతే ఉందో అది లంగ్స్ నుంచి స్ప్రెడ్ అయినట్టుగా ఈ పెట్ స్కాన్లో తెలిసిపోతూ ఉంటుంది. అలా కాకుండా కొన్నిసార్లు బోన్స్కి ఇది పాకినప్పుడు వాళ్ళు ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గర ఒక ఫ్రాక్చర్తో వెళ్తారు. ఆ ఫ్రాక్చర్ కరెక్షన్ చేసి ఆ ఫ్రాక్చర్ నుంచి ఒక చిన్న టిష్యూ టెస్ట్కి పంపిస్తే, చిన్న ముక్క టెస్ట్కి పంపిస్తే అందులో క్యాన్సర్ అని తేలితే మళ్ళీ అప్పుడు మా దగ్గరకు వచ్చి మేము పెట్ స్కాన్ అలాంటి టెస్టులు చేస్తే అప్పుడు లంగ్ క్యాన్సర్ బయటపడవచ్చు. సో ఒక లంగ్ క్యాన్సర్లో ఒక దగ్గు, దమ్ము, రక్తం పడడము, ఛాతి నొప్పి కాకుండా ఈ బోన్స్ ఫ్రాక్చర్ కానీ, నడుము ఫ్రాక్చర్ కానీ, ముఖం ఉబ్బినట్టు అనిపించడం కానీ, దమ్ము రావడం కానీ, మెదడులో స్ప్రెడ్ అయిపోయి ఫిట్స్ రావడం కానీ, హెడేక్, వామిటింగ్స్ ఇద్దరు కనబడడం, ఇలాంటి లక్షణాలతో వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అక్కడ పరీక్షలు చేసి సర్జరీలు చేసి తెలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చినాక బయటపడడం కూడా చాలా చాలా కామన్గా చూస్తూ ఉంటాం లంగ్ క్యాన్సర్. అంటే లంగ్ క్యాన్సర్ని చాలా సీరియస్గా తీసుకోవచ్చా, లేదంటే క్యూర్ మెథడ్స్ ఎంతవరకు ఉన్నాయండి? సో లంగ్ క్యాన్సర్ని అస్సలుగా లైట్గా తీసుకునేది లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్. వచ్చేసరికి 4th స్టేజ్లో ప్రజెంట్ అవుతుంటాయి. ఆ తర్వాత లంగ్ క్యాన్సర్లో కూడా రకరకాల లంగ్ క్యాన్సర్లు ఉంటాయి. సో దానిలో స్మాల్ లంగ్ క్యాన్సర్ అని ఒక రకం ఉంటుంది. ఆ రకం ఉన్న వాళ్ళు సాధారణంగా 3 నుండి 6 నెలల్లో చనిపోతుంటారు అనమాట.
సో లంగ్ క్యాన్సర్ ఈజ్ అ వెరీ డెడ్లీ డిసీజ్. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో ఎవరు లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ హాస్పిటల్కి రారు. సో లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ అంతా లాస్ట్ స్టేజ్లోనే హాస్పిటల్కి రావడం జరుగుతుంది. సో లైట్గా తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఈ వైద్య విధానాలు అంటే వైద్య విధానాలు ఏదైనా ఫస్ట్ స్టేజ్లో ఉంటే వైద్య విధానం కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. అన్నీ మీరు 3వ దశ కానీ 4వ దశకు వచ్చేసరికి ఏంటంటే క్యూర్ చేయలేకపోతున్నాం. సో రెగ్యులర్గా మేము మా ప్రాక్టీస్లో మేము చూస్తుండే లంగ్ క్యాన్సర్స్ ఫస్ట్ స్టేజ్లో వీ హార్డ్లీ సీ ఎనీ లంగ్ క్యాన్సర్. ఇంతకుముందు డాక్టర్ రాహుల్ గారు చెప్పినట్టు వేరే సిమ్టమ్స్తోనే ఈ లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ అంతా హాస్పిటల్కి ప్రజెంట్, అంటే తలనొప్పి రావడం కానీ లేకపోతే ఆయాసం రావడం కానీ, ఎమర్జెన్సీ వార్డులో కాళ్ళు కానీ నడుము ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్కి రావడం, ఆ తర్వాత మొత్తం కెచెక్సియా లాస్ట్ స్టేజ్లో పేషెంట్ ఒక వారంలో మొత్తం వెయిట్ అంతా లాస్ అయిపోయింది, ఆ తర్వాత దగ్గు ఆయాసం వచ్చేసిందని ఈ స్టేజ్లోనే ఐడెంటిఫై అవుతుంటారు. సో తప్పకుండా లంగ్ క్యాన్సర్ని లైట్గా తీసుకోవద్దు. ముందుగా స్క్రీనింగ్ విధానాలన్నీ తప్పకుండా పాటించి యూ హ్యావ్ టు నో లాట్ అబౌట్ లంగ్ క్యాన్సర్. బికాజ్ ప్రపంచం మొత్తంలో ఇట్ ఈస్ ద నెంబర్ 1 క్యాన్సర్. అండ్ ఫస్ట్ స్టేజ్లో పీపుల్ దేని వల్ల చనిపోతున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఓకే అండి, మరి లంగ్ క్యాన్సర్కి ఎలాంటి స్క్రీనింగ్ మెథడ్స్ అందుబాటులో ఉన్నాయి? సో లంగ్ క్యాన్సర్కి వచ్చే స్క్రీనింగ్ విధానం అంటే ఇంతకుముందు మనకి ఎప్పుడైతే కోవిడ్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఏంటంటే ఈ హెచ్ఆర్సిటీ సిటీలు ఇవన్నీ చేసేవారు. సో ఆ టైంలో ఏంటంటే ఇన్సిడెంటల్ ఫైండింగ్, అంటే ఇన్సిడెంటల్గా అంటే వేరే దానికి మనం కోవిడ్ గురించి స్కాన్ చేస్తే చాలా లంగ్ క్యాన్సర్ అప్పటి నుండి ఐడెంటిఫై అవ్వడం జరిగింది. అంటే మామూలుగా వేరే దానికి చేస్తే మనకు ఈ లంగ్ క్యాన్సర్ కనపడడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఏంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మామూలుగా దేనికైనా ఒక ఛాతికి ఒక ఎక్స్రే తీయడం జరుగుతుంటుంది, లేకపోతే ఛాతికి ఒక సిటీ స్కాన్ చేయడం. సో సాధారణంగా ఈ లంగ్ క్యాన్సర్ అన్ని ఇన్సిడెంటల్ ఫైండింగ్స్, అంటే వేరే వ్యాధి గురించి మనం టెస్టులు చేస్తే ఇవి బయటపడడం జరుగుతుంది. సో దిస్ కాల్డ్ ఇస్ అన్ ఇన్సిడెంటల్ ఫైండింగ్. సో దీని ప్రకారంగా యూఎస్ కానీ బయట వెస్ట్లో రీసెర్చ్ జరిగిన తర్వాత తేలింది ఏంటంటే 20 ప్యాక్ స్మోక్ హిస్టరీ ఉంది, అంటే డైలీ ఒక ప్యాక్ సిగరెట్, అలాగే 10 సంవత్సరాలు డైలీ 2 ప్యాక్ సిగరెట్ అట్లా తాగిన వాళ్ళు ఎవరంటే క్రానిక్ స్మోకింగ్ హిస్టరీ ఎవరైతే ఉందో అలాంటి వాళ్ళు 55 దాటిన తర్వాత ఒక్కసారి తప్పకుండా లో డోస్ సిటీ చెస్ట్, అంటే మామూలుగా మీ కోవిడ్ టైంలో హెచ్ఆర్సిటీ అలా చేయించుకోరా అలాంటి సిటీ స్కాన్, అంటే 55 దాటిన వాళ్ళు ఒక 10 నుండి 15 సంవత్సరాల నుండి క్రానిక్ స్మోకర్స్, అంటే డైలీ ఒక ప్యాకెట్ కంటే ఎక్కువ సిగరెట్ తాగిన వాళ్ళు, వీళ్ళు తప్పకుండా ఒక్కసారి ఈ లో డోస్ హెచ్ఆర్సిటీ స్కాన్ ఈ 55 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు సంవత్సరానికి ఒక్కసారి ఈ లో డోస్ సిటీ స్కాన్ చేయించుకుంటే తప్పకుండా ఏమైనా లంగ్ క్యాన్సర్ ఉంటే ఐడెంటిఫై. తర్వాత చాలామంది అడగవచ్చు, నేను స్మోకింగ్ మానేశాను 55 దాటిన తర్వాత సిటీ చేయించుకోవాలా అని. అంటే ఏంటంటే స్మోకింగ్ 15 సంవత్సరాల వరకు మానేయకపోతే, అంటే మీకు మానేసిన హిస్టరీ 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే ఈ లో డోస్ సిటీ చెస్ట్ అవసరం ఉండదు. 15 ఇయర్స్ లోపల ఉంటే తప్పకుండా అవసరం ఉంటుంది. ఓకే అండి, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు. కృష్ణ గారు కాల్ చేస్తున్నారు తిరుపతి నుంచి. కృష్ణ గారు మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నా పేరు ధనకృష్ణ, తిరుపతి నుంచి. చెప్పండి. నేను ఒక 3 ఇయర్స్ స్మోక్ చేశాను సార్. కానీ నిలిపేసి దాదాపు 9 ఇయర్స్ అవుతాను సార్. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్? స్మోకింగ్ అనేది ఎప్పుడైనా రిస్క్ ఫ్యాక్టరే. కాకపోతే ఏంటంటే మీరు ఆపేయడంతో ఏమవుతుందంటే మీ రిస్క్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైనా కరెంట్ స్మోకర్స్, ఎక్స్ స్మోకర్స్ అని ఉంటారు. కరెంట్ స్మోకింగ్ అంటే ఏళ్ల తరబడి చాలామంది స్మోకింగ్ ఏంటంటే యంగ్స్టర్స్లో ఉన్నప్పుడు 15 ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. సో 15 ఇయర్స్ నుంచి 65 ఏళ్ల వరకు నాన్ స్టాప్ స్మోకింగ్ చేస్తే ఆ 50 ఏళ్ల స్మోకింగ్ అనేది లెక్కలోకి వస్తుంది. సో ఇప్పుడు కూడా స్మోకింగ్ చేస్తున్నారు అంటే మీ రిస్క్ చాలా ఎక్కువ ఉన్నట్టు లంగ్ క్యాన్సర్ రావడానికి. ఒకవేళ నిజంగానే ఆపేసి ఉంటే మాత్రం ఆపితే మీ రిస్క్ తగ్గినట్టు. 0 అవ్వడం కొంచెం కష్టం. మీరు ఇంకా ఆపేస్తే ఇఫ్ యు ఆర్ లక్కీ మీకు మళ్ళీ ఫ్యూచర్లో రాకపోవచ్చు. బట్ డెఫినెట్గా మీరు ఆపేస్తే మాత్రము మీ లంగ్ క్యాన్సర్ రిస్క్ మాత్రం చాలా తగ్గినట్టు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఓకే అండి, మరి రాహుల్ గారు ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? లంగ్ క్యాన్సర్ అంటే ట్రీట్మెంట్ కంటే ముందు మనము వీ హ్యావ్ టు టాక్ అబౌట్ డయాగ్నోసిస్, జబ్బు నిర్ధారణ ఉన్న స్టేజింగ్ ఒకటి మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ జబ్బు నిర్ధారణ లంగ్ క్యాన్సర్ ఎలా చేస్తారంటే వేరే జబ్బుల్లో వేరే క్యాన్సర్స్లో చేసినట్టుగానే ముక్క పరీక్ష, ఇట్స్ కాల్డ్ బయాప్సీ. సో ఎక్కడైతే మనం స్కాన్ చేసినప్పుడు వేరే డాక్టర్స్ బయట స్కాన్ చేసినప్పుడు పలానా ఏరియాలో పలానా ఏరియా ఆఫ్ లంగ్లో ఈ గడ్డ ఉన్నట్టు తేలితే ఆ గడ్డ నుంచి మనం చిన్న ముక్క తీసి పరీక్ష చేస్తాం అన్నట్టు. ఒక అల్ట్రాసౌండ్ ద్వారా కానీ ఒక సిటీ స్కాన్ ద్వారా దాని హెల్ప్తో మనం ఒక చిన్న నీడిల్ లోపలికి పాస్ చేసి వి టేక్ ఎ స్మాల్ టిష్యూ, చిన్న పీస్ తీసుకుని దాన్ని టెస్ట్కి పంపిస్తాం. దట్ ఈస్ కాల్డ్ బయాప్సీ. ఈ బయాప్సీతో ఐహెచ్సి, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అండ్ జెనెటిక్ టెస్టింగ్, జీన్ టెస్టింగ్ అంటారు దాన్ని, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ప్యానల్ ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. సో అందులో ఏ జీన్స్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుందో కూడా తెలుస్తుంది. సో ముక్క పరీక్ష చేయడము, దాన్ని టెస్ట్కి పంపించడం అంటే బయాప్సీకి పంపించడము, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ అనే ఒక టెస్ట్ చేయడము,
అండ్ జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తే మనకు ఈ లంగ్ క్యాన్సర్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఈ లంగ్ క్యాన్సర్ డీటెయిల్స్ మనకు కాస్త బయాప్సీలో వచ్చిన తర్వాత ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో ఏం తెలుస్తుందంటే ఆ జబ్బు యొక్క గుణగణాలు తెలుస్తాయి అనమాట. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, దీనికి ఏ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది, ఇది ఎంత స్పీడ్తో బాడీలో స్ప్రెడ్ కావచ్చు, మనం ట్రీట్మెంట్ ఇస్తే ఫ్యూచర్లో ఎంత స్పీడ్లో తగ్గిపోవచ్చు, ఫ్యూచర్లో తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అన్నది కూడా ఈ IHC అనే టెస్ట్లో తెలుస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సురేష్ బాబు గారు కాల్ చేస్తున్నారు జగ్గైపేట నుంచి. హలో మేడం. చెప్పండి సురేష్ గారు. సార్ నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు బ్లడ్ పడ్డది సార్ ఒకసారి. చెప్పండి. తర్వాత వచ్చేసి లాస్ట్ 2023లోనే మార్చి నెలలోనే మళ్ళీ బ్లడ్ పడ్డది సార్ తగ్గుతుంటే. అయితే మా నాన్నగారు రీసెంట్గా క్యాన్సర్తోనే లంగ్ క్యాన్సర్తోనే చనిపోయారు. నాకు డౌట్ వేసి యశోద హాస్పిటల్లో హైదరాబాద్ వెళ్ళాను సార్. నేను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే అలాంటి ఇదేమి లేదు అని చెప్పేసి అన్నారు. బ్లడ్ ఎందుకు పడుతుందో కూడా నేను వివరం అడిగితే దానికి ఏదేదో చెప్పారు సార్. అది నాకు క్లారిటీగా లేదు, నాకు భయంగా ఉంది సార్. దాని గురించి కొంచెం చెప్పండి. ఓకే, ఇప్పుడు మీకు ఏమన్నా బ్లడ్ పడుతుందా అండి? ఇప్పుడు పడట్లేదు సార్. ఎప్పుడో ఒకసారి 9th క్లాస్లో పడ్డది అంతే కదండి? 9th క్లాస్లో పడ్డది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2023 మార్చి నెలలో పడ్డది సార్. ఓకే, అంటే మీకు బ్లడ్ తెమ్డలో పడుతుందా లేకపోతే వామిటింగ్ చేసుకుంటే అందులో వస్తుందా? వామిటింగ్ కాదు సార్, మామూలుగా కళ్ళలాగా పడితే దాని ఎమ్మటే కంటిన్యూగా ఒక రోజంతా పడింది సార్ కళ్ళలాగా. ఓకే, అది నాకు మా నాన్నగారు మళ్ళీ లాస్ట్ ఇయర్ చనిపోయారు సార్, లంగ్ క్యాన్సర్ వచ్చేసి. ఫైన్. అది చనిపోయారు. మీ ఫాదర్ స్మోకర్ అండి? స్మోకర్ సార్. అంటే 10 years బ్యాక్ స్మోకర్ సార్. ఒక 20 సంవత్సరాలు బాగా తాగేవారు. మీరు కూడా ఆ స్మోకింగ్ ఎక్స్పోజ్ అయ్యారు? మీ ఫాదర్ తో ఉండేవాళ్ళ? అలాంటిది ఏం లేదు సార్ నాకు. ఫైన్. యూజువల్గా అంటే అప్పుడప్పుడు ఇట్లా బ్లడ్ పడడము, మీకు దమ్ము దగ్గు అట్లాంటివి ఏం లేవు, మిగతా ప్రాబ్లమ్స్ ఏం లేవు అంటే దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఏమన్నా గొంతులో చిన్న ఇన్ఫెక్షన్ అయి ఉండి ఆ టైంలో ఏమన్నా బ్లడ్ పడి ఉండొచ్చు. కానీ అప్పటి నుంచి మీకు వెయిట్ లాస్ కానీ, ఆకలి లేకపోవడం కానీ, నీరసము, నిస్సత్వ, దగ్గు, దమ్ము అలాంటివి ఏం లేవు, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు అని అంటే ఇట్ ఈస్ అన్లైక్లీ మీకు అలాంటి ప్రాబ్లమ్స్, లంగ్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకపోవచ్చు. బట్ ఈవెన్ దెన్ ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఒక లంగ్ స్పెషలిస్ట్ని కలిస్తే వాళ్ళు ఒక్కసారి చూసి ఏమన్నా ఎక్స్రే కానీ అలాంటివి చేసి నిర్ధారణ చేయగలుగుతారు. బట్ మీరు చెప్తుంటే మోస్ట్లీ మీకు ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే అండి, అయితే రాహుల్ గారు మరి ట్రీట్మెంట్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫైన్, దట్స్ వాట్. ఇప్పుడు మనం జబ్బు నిర్ధారణ అనుకున్నాము, బయాప్సీ, IHC అండ్ జీన్ టెస్టింగ్ అనుకున్నాం కదా. అది కాకుండా వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఇంతకుముందు అవినాష్ చెప్పినట్టుగా మనము ఏ స్టేజ్లో ఉంటే ఏ ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ముఖ్యం. సో వీ హ్యావ్ టు ఫస్ట్ టెస్ట్ ద పేషెంట్ ఫర్ స్టేజింగ్ అనమాట. అంటే ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్ ఈ జబ్బులో, లంగ్ క్యాన్సర్లో ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి ఇట్ ఈస్ కాల్డ్ PET స్కాన్. ఈ PET CT స్కాన్లో మనకు పైనుంచి కింద దాకా, అంటే తల భాగం నుంచి కాలు వరకు కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ బయటకు వస్తాయి. అంటే ఏ స్టేజ్లో ఉందని తెలుస్తుంది. అంటే ఉన్నది లంగ్లోనే ఉందా, లేకపోతే లంగ్లో ఒక చోటు నుంచి ఇంకో దగ్గర బాకిందా, లేకపోతే ఆపోజిట్ సైడ్ లంగ్ కూడా స్ప్రెడ్ అయిందా, లివర్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, బోన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, బ్రెయిన్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, స్కిన్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, లేకపోతే లంగ్ చుట్టూ ఏమైనా వాటర్ వచ్చిందా, ఇలాంటివన్నీ కూడా మనకు PET స్కాన్లో తెలుస్తాయి. సో డిపెండింగ్ ఆన్ ద PET స్కాన్ రిపోర్ట్ మనం ఏ స్టేజ్లో ఉన్నామని తెలుస్తుంది. ఆ స్టేజ్ బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో యూజువల్గా 100కి 90 నుంచి 95, 98 కేసెస్లో 98%, నాట్ ఈవెన్ 90%, యూజువల్గా 95 to 98% ఆఫ్ కేసెస్లో లంగ్ క్యాన్సర్ విల్ బి ఇన్ స్టేజ్ 4. చాలాసార్లు స్టేజ్ 3లో ఉందని తెలిసినా కూడా మనకి కంటికి కనబడకుండా స్టేజ్ 4లో ఉండొచ్చు. సో యూజువల్లీ అన్ని కేసెస్ అన్ని స్టేజ్ 4లో ఉంటాయి కాబట్టి జనరల్గా స్టేజ్ 4 ట్రీట్మెంట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి. సో స్టేజ్ 4లో ఏంటంటే ఫస్ట్ మనం ఈ కీమోథెరపీ అలాంటివి కాకుండా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి వేరే అవయవాలకు స్ప్రెడ్ అయి ఉంటే ఆ అవయవాలకు స్ప్రెడ్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటని మనం తెలుసుకోవాలి. సో వేరే అవయవాలకు స్ప్రెడ్ అవ్వడం అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ అప్పుడు మనం లంగ్కి ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు ముఖ్యంగా, అప్పుడు బ్రెయిన్కి ట్రీట్మెంట్ ఇవ్వడం ముఖ్యం. ఒకవేళ బ్రెయిన్కి స్ప్రెడ్ అయిందని తెలిసి లంగ్లో కూడా ఉంది, మనం బయాప్సీ చేసాము, జబ్బు నిర్ధారణ అయిపోయింది, బ్రెయిన్కి కూడా స్ప్రెడ్ అయిందని వచ్చింది అనుకోండి, అప్పుడు బ్రెయిన్కి మనం ఫస్ట్ చేయాల్సింది రేడియేషన్. దాన్ని హోల్ బ్రెయిన్ ఆర్టీ అంటారు. సో బ్రెయిన్ మొత్తానికి రేడియేషన్ చేయాల్సి వస్తుంది. ఇట్స్ అ సింపుల్ రేడియేషన్. దాని నుంచి బ్రెయిన్కి ఏదో ఫ్రై అయిపోతుంది, బ్రెయిన్కి ఏదో ప్రాబ్లం వస్తుంది అలాంటిది ఏమి ఉండదు. ఫిట్నెస్ కొంచెం మంచిగా ఉంటే బ్రెయిన్కి రేడియేషన్ ఇస్తే బ్రెయిన్లో ఉన్న ప్రాబ్లం అంతా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లంగ్ క్యాన్సర్ ఏమన్నా బోన్స్కి స్ప్రెడ్ అయింది అనుకోండి, అక్కడ ఫ్రాక్చర్ రావడం కానీ, లేకపోతే నడుముకి స్ప్రెడ్ అయితే సివియర్ బ్యాక్ పెయిన్ రావడం కానీ అలాంటివి ఉంటాయి. ఒకవేళ అలాంటిది ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఆ బ్యాక్ పెయిన్ కానీ, లేకపోతే ఆ ఫ్రాక్చర్ అయ్యే ఏరియా కానీ, ఫ్రాక్చర్ దగ్గరలో ఫ్రాక్చర్ అవుతుంది అన్న ఏరియా కానీ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో దానికి రేడియేషన్ ఇచ్చిన తర్వాతనే మనం వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ట్రీటింగ్ ద లంగ్ ప్రాబ్లమ్. సో కొన్నిసార్లు ఈ ఫ్రాక్చర్ అయిపోయి వస్తుంది మా దగ్గరికి.
అప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు ఫస్ట్ మనం ఆ స్క్రూ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ వాట్ ఎవర్ ఆర్థోపెడిక్స్ వాళ్ళు ఆ ఫిక్సేషన్ అని చేస్తారంటే ఆ ఫ్రాక్చర్ని కరెక్ట్ చేస్తారు. ఆ ఫ్రాక్చర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత దానికి రేడియేషన్ ఇచ్చిన తర్వాతనే మనం వీ హ్యావ్ టు గో ఫర్ కీమోథెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ అవన్నీ వీలైతే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు ఈ ఛాతిలో లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు వాటర్ కూడా వస్తుంది ఛాతి చుట్టూ. ఈ ఛాతి చుట్టూ వాటర్ వచ్చినప్పుడు సేమ్ అగైన్ మళ్ళీ లంగ్ క్యాన్సర్ని టార్గెట్ చేయకుండా ఆ వాటర్ తీయడాని మీద మనం దృష్టి పెట్టాలి. వాటర్ ఒకవేళ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకు దమ్ము రావడం ఎక్కువ ఉంటుంది, కూర్చున్న దగ్గరనే శ్వాస తీసుకోవడం కష్టం ఉంటుంది, నడిస్తే దమ్ము రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ అట్లాంటిది ఉన్నప్పుడు దేర్ ఈజ్ అ ప్రొసీజర్ బై నేమ్ ఐసిడి, ఇంటర్కాస్టల్ డ్రైనేజ్ అంటారు. అంటే ఛాతి లోపలికి ఆ క్యావిటీ ఏదైతే లంగ్ చుట్టూ వాటర్ ఉందో దాంట్లో ఒక ట్యూబ్ వేసేసాం అనుకోండి, ఆ వాటర్ మొత్తం బయటకు వస్తుంది. పేషెంట్ will have ఇమ్మీడియట్ రిలీఫ్, చాలా ఇమ్మీడియట్గా రిలీఫ్ వస్తుంది పేషెంట్కి. సో ఇలాంటి పద్ధతులు ఫస్ట్ మనం చేసి ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి పేషెంట్ బయటికి తీసుకొచ్చిన తర్వాత వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. అంటే అది సర్జరీ చేయడమా, రేడియేషన్ చేయడమా, లంగ్ ప్రాబ్లమ్కి కీమోథెరపీ ఇవ్వడమా, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇలాంటివన్నీ కూడా ఇఫ్ పాసిబుల్ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఓకే అండి. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది ఎంతవరకు మనం పెంచవచ్చు? ఇట్ డిపెండ్స్ అండి. యూజువల్లీ ఇప్పుడు నేను చెప్పినట్టు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉందనుకోండి, బెస్ట్ పాసిబుల్ లైఫ్ వీ కెన్ గివ్ ఈజ్ అరౌండ్ 4 to 5 years. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిట్నెస్. అంటే పేషెంట్ ఎక్స్ స్మోకరా, కరెంట్ స్మోకరా, నెవర్ స్మోకరా, ఫీమేల్ పేషెంటా, ఆ ఐహెచ్సి అనే టెస్ట్ చేసినప్పుడు ఎటువంటి క్యాన్సర్ అని మనకు బయటపడింది, దాని మార్ఫాలజీ అంటే స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, చాలా మోడల్స్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. యూజువల్గా వర్స్ట్ కేసులో 6 months నుంచి బెస్ట్ కేసులో అరౌండ్ 5 years దాకా కూడా మనం లంగ్ క్యాన్సర్ పేషెంట్ని మనం కాపాడవచ్చు. ఓకే అండి. సో డాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ లంగ్ క్యాన్సర్ గురించి చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. హలో డాక్టర్, స్టే ట్యూన్ టు NTV.